పుట్టినప్పటి నుండి దీంతోనే ఆరోగ్యం కాపాడుకుంటూ వస్తున్నాను. ఎవరండి? వైకుంఠ రామశర్మ. ఎవరో ఆ నాటు వైద్యుడే. గంట ఒక చప్పున వేసుకోకపోతే ఊపిరితిత్తులు బయటకు వచ్చి వేలాడుతాయన్నాడు. అసలు మీకు ఊపిరితిత్తులు ఉన్నాయా సార్? నాకు ఊపిరుందేమో గాని తిత్తులు లేవేమో నాకు అనుమానమయ్యా. ముందు మా నాన్న సంగతి చూడండి. చూస్తా చూస్తా, వచ్చిందే అందుకు. ఏమిటి? చూడలేదు. మరెక్కడుంది? చూడండి బాబు, డాక్టర్ గా నేను చేయవలసిందంతా చేశాను. కొడుకులుగా మీరు చేయవలసిందే బాకీ. ఏంటి డాక్టర్ గారు? మీ నాన్న చూడండి చూడండి, ఆకర్షించిన మెడికల్ సైన్స్ హార్ట్ బీట్ లవ్ డబ్ అని కొట్టుకోవాలి. కానీ మీ నాన్నగారికి డబ్బు మాత్రమే వినిపిస్తుంది, లవ్ లేదు. బాబు, నాన్న పెట్టగొడుకునే గుండు తీసుకుంటాను, తర్వాత చేస్తాను, మన ఆస్ట్రేలియాలో నాతో చెప్పు నాన్న. మల్లెపూల ర్యాలీలో చెప్పు నాన్న. నేను పోయాను. అంత తెలివిగా చెప్తానా? నా మనసులో కోరిక ఉంది, అది మీరు తీర్చాలి. ఒక ఎకరం నాగారి పొలం అపాయంగా ఉంటుంది. ఎందుకు? కష్టానికా? కాదురా, కూలికా? దానికి కాదురా. మీ ఫ్యామిలీ డాక్టర్ని ఇన్నాళ్ళు తీసుకురాల్సిన ఇవ్వను లేదు, నేను తీసుకోను లేదు. నాగా ఇది తన బరువు కోసం రోగిని చంపే డాక్టర్కు ఇవ్వను. మరింకెవరికి నా ఎక్కడ మాగాని బలం అనాథ శరణాలయం ఇస్తాం. ఏమిటి? కన్న కొడుకుని కాదని అనాథ శరణాలయం ఇస్తావా? ఎంత అవమానం! నలుగురిలో మన పరువు తీసుకున్నాడు. ఇంటికి నాగాడినా అన్నయ్య అన్నయ్య నాన్న పెరుపులో ఏడు చూడగా కూర్చొని దాని తోకతో ఆడుకుంటున్నాడు. ఏమిటి? తోకతో ఆడుకుంటున్నాడా? ఆడుకుంటాడు. మనకంటే ఆ చూడ ఎక్కువనమాట. తనేలే సొంతంగా కన్నట్టు. బాబు, ఇంకా ఆలస్యం ఉందా? ఇప్పటిదాకా గంట కొట్టి ఆలస్యమా? ఇక నేను గంట కొట్టలేదు. నా గంట మీరే కొట్టుకోవాలి. నేను అంతే బాబు. శంఖం ఊది నా గొంతు విడస కట్టకపోయింది. ఇంకా నేను ఊదలే. ఇంకా ఊదు అన్నారనుకోండి, మీరే నాకు ఊదదు. బాబు, నా బాధ మీకేం తెలుసు? డాక్టర్ గారు టైం చెప్పారు. ఆ టైం ప్రకారం మనసు పోలేదు. కొంచెం ఆలస్యం అయ్యేలా ఉంది. నేను ఫోన్ చేస్తాను. ఫోన్ ఎవరికి కావాలండి? వాళ్ళ ఫోన్ నాకు కావాలి. శవం బాబు, శవం. ఏం బాబు, ఎందుకు అవసరం లేదు? ఓహో, అరే నువ్వు కట్టలేవని, నేను ఓదలేనని అనుమానం కాబోలురా. ఈ పనులు లేక మిగతా పనులు కూడా చేయగలరు. శవానికి నీళ్లు పోయమంటారా? పోస్తా. అలంకారం చేయమంటారా? అరగంటలో పెళ్లి కొడుకుల తయారు చేస్తా. ఏంటి బాబు, ఎవరు మాట్లాడుతున్నారు? నిల్చున్నారే. గొప్పింట్లో సాగుదా అని 3 శవాల్ని నడి రోడ్లు వదిలేసి వచ్చాం. చెప్పుకుంటే సిగ్గు చేయకపోతే
ఆడుకుంటావేమయ్యా? వెళ్ళి ఆ పాడ మీద పడుకో. రండి బాబు, ఆలస్యం అవుతుంది. చిచి కాదరా, బయట పాడే. ఏంటి బాబు కోటలు కుక్కలు అంటారేంటి? ఈ ఊళ్ళో మీకు మాకంటే దగ్గర లేరున్నారు. పాడే అంటే అనుమానమా? ఒకసారి చూసి మరీ పడుకోండి. మీరు పడుకున్న పక్క కూడా అంత మెత్తగా ఉండదు. కరెక్ట్. ఓ పని చేయండి బాబు, మీరు వెళ్ళి పాడ మీద పడుకోండి. మధ్యలో ఎక్కడైనా సురుక్కని పుచ్చుకుంటే మీరు దిగి వెళ్ళిపోండి. ఆడు నాను వెళ్ళిపోతాం మీకోసం. మర్యాదగా వెళ్తారా లేక పోలీసులు పిలువమంటారా? పిలిపించండి. హాళ్ళనెత్తుకెళ్ళేది మేమేగా బాబు. శవాన్ని తీసుకెళ్ళాలి. రండి రండి అంటే వచ్చాం, కానీ పొండి పొండి అంటే పోవడానికి మీలాంటి మనుషులు అనుకున్నారా? బాబు, ఇంతకు ముందు మీ ఇంట్లో ఎన్నో సవాళ్ళు మోసం, ఇంకా ఎన్నో సవాళ్ళు మాయాలి. మా దగ్గర లిట్టుంది బాబు, లిట్టు. అందుకే ఇంతవరకు అయ్యగారు బాబు గారు అని మర్యాదగా పిలిచా. ఈ వేళ మాకు శవం కావాలి. ఎవరైనా సరే వెళ్ళి పాడ మీద పడకండి. మీరా 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 ఎవరైనా సరే, లేదా మర్యాదలు సర్వ నాశనమైపోతాయి. వాళ్ళు చెప్పేది న్యాయంగానే ఉంది. నేను చెప్పాను కాబట్టి నువ్వెప్పటికైనా పోయేవాడు. టైం ప్రకారం పోతేనే మర్యాద. నా మర్యాద, వాళ్ళ మర్యాద, అందరికీ మర్యాద. నువ్వు వెళ్ళి ఆ పాడ మీద పడుకోవయ్యా. పడుకోను. చాలు. ఎందుకు చావు? చాలు. నీ బిడ్డల ముఖాలు చూడవయ్యా. నువ్వు ఇంకా చావలేదని ఎలా బిడ్డ మొహాలు వేసుకున్నారు. పోనీ నా కోసం చావయ్యా. చావకపోతే నా ప్రాక్టీస్ చచ్చిపోతుంది. నీ కాళ్ళు పట్టుకుంటాను. నువ్వు చావయ్యా. నువ్వు ఎన్నైనా చెప్పు. ఇవాళ బుధవారం చాలు. అయితే మీరు చాలండి. చాలు. అయితే తమరు చాలు. బుధవారం ఉన్నామంటే గింగల తిరిగిపోతారు, రచ్చపిల్లి అయిపోతారు. ఇదిగో నా హోల్ సర్వీస్ లో బ్రతికున్న వాడైనా సరే నేను చిటిక వేశానంటే ఇలా శవంలా రావాలి. నేను ఎక్కడ కాలు పెడితే అక్కడ అన్ని సవాలు. మరో ముఖ్యమైన విషయం చెబుతున్నాను. నేను శవం కోసం గుమ్మంలో కాలు పెట్టానంటే శవాన్ని తీసుకెళ్లకుండా కాలు బయట పెట్టలేదు. ఇది మా వంశాచారం, మా ప్రతిభ. ఇదిగో 5 రూపాయలు పెట్టి దండ కూడా తెచ్చాను. దీంట్లో సోదరుని రండి. పట్టుకోరా. పోదా, ఇంకా మనం ఇక్కడ ఉంటే మనల్ని చంపేస్తారు. మనం పోదాం పోదా. మన దెబ్బకు ఎక్కడోళ్ళక్కడ పారిపోయారు. వాళ్ళు ఇంకోసారి పిలిచినా మనం భయపడదు. మనము పోదాం.